సార్ అన్వేష్ మీద కేసు నమోదైంది. 300,00,00,000 లంచం తీసుకుంటున్నట్లుగా అధికారుల మీదే వీడియోని చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏం సార్ ఏం జరిగింది? నిజమేనా అసలు? అంటే 300,00,00,000 ఎలా వెళ్ళిందంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ యాక్టివిటీలో 300,00,00,000 వీళ్ళ చేతికి వచ్చింది అనేది ఆయన ఆరోపణ. హ్మ్. ఎవరి చేతుల్లోకి వచ్చింది? ఇప్పుడు డీజీపీ మీద కూడా విమర్శ చేశాడు ఆయన, జితేందర్ మీద. జితేందర్ మీద. అలాగే దానకిషోర్ మీద విమర్శ చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. శాంతి కుమారి శాంతి గారి మీద. కుమారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే మెట్రో ఎండి రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేశాడు ఆయన. చేసి వీళ్ళందరూ కుమ్మక్కయి మెట్రో ట్రైన్స్లోను, మెట్రో ఇతర యాక్టివిటీస్లోను దీన్ని ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్స్ని అనేది ఆరోపణ. చేయటం ద్వారా వీళ్ళు 300,00,00,000 లబ్ధి పొందారు అని. ఈ లబ్ధి పొందటం అనేది దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అడుగుతున్నారు వాళ్ళు. ఏ ఆధారంతో నువ్వు ఈ వార్తని ప్రమోట్ చేశావు, ఏ ఏ ఆధారంతో నువ్వు ఇది మాట్లాడావు నీ ఛానల్లో, ఆ ఆధారాలు మాకు చూపించు. అసలు ఏ ఆధారాలు లేకుండా అంత కాన్ఫిడెంట్ గా అతను అసలు వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు సార్? అంటే 2 పద్ధతులు ఉంటాయమ్మా దీనిలో. ఎవరైనా సరే ఒక ఆరోపణ చేసేటప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్లో ఇలా జరిగి ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు. దానికి సంబంధించి ఆధారాలు ఉండాలని రూల్ ఏం లేదు. కానీ అక్కడ జరిగిన దానికైనా ఒక ఆధారం ఉండాలి. ఇప్పుడు మెట్రోలో నిజంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరిగిందా అనేది చూడాలి. మెట్రో ట్రైన్స్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లేలో ఎక్కడైనా ఇది జరిగిందా, ఒక బెట్టింగ్ యాప్ని వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఇతర యాక్టివిటీస్లో ఎక్కడైనా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీ ఏదైనా జరిగిందా అనడానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్లు సేకరించాలి ప్రాథమికంగా. వాటి ఆధారంగా ఇవన్నీ ప్లే అయ్యాయంటే వీటి వెనకాల వీళ్ళందరి హస్తము ఉండి ఉండవచ్చు అని నేను అనుమానిస్తున్నాను అని చెప్పచ్చు. కానీ ఇతను అలా చెప్పలేదు, రూఢీగా చెప్పాడు. 300,00,00,000 అనే ఫిగర్ కూడా చెప్తున్నాడు, మెన్షన్ చేసి చెప్పారు. అవును. అంటే లంచం తీసుకుని వాళ్ళు ఏదో ప్రమోట్ చేశారు అని చెప్పడం వేరు వేగ్గా. కానీ 300,00,00,000 వీళ్ళు లబ్ధి పొందారు అన్నప్పుడు దానికి ఆధారాలు అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వైపు నుంచి కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ జరిగినటువంటి తప్పుల్ని మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటానికి ఏదైనా ప్రయత్నం చేయవచ్చు సోషల్ మీడియా ద్వారా. కానీ అధికారుల మీద తప్పుడు వార్తలు ప్రచారం చేయటం ఖచ్చితంగా నేరమే అవుతుంది. అందుకని వీళ్ళు అడ్వాంటేజ్ తీసేసుకున్నారు ఆల్రెడీ గవర్నమెంట్, అంటే పోలీసులు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా టార్గెట్ చేశాడు ఈయన. ఈ టార్గెట్ చేయడంతో వాళ్ళ ఆధారాలు అడుగుతున్నారు. అతను ఎక్కడున్నా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అతను ఏ దేశంలో ఉన్నా కానీ అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి అతను అక్కడ కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిట్ వేసి పట్టుకొచ్చేస్తారు. పట్టుకొచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అతను ఎలా విచారించాలనేది వీళ్ళు కోర్టు ద్వారా చూసుకుంటారు. అప్పుడైనా సరే అతను ఎవిడెన్సులు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏ ఆధారాలతో మాట్లాడాడో అది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడైనా రివీల్ చేయొచ్చు అతను. ఇప్పుడు ఆల్రెడీ గొడవ జరుగుతోంది కాబట్టి అతని మీద వారెంట్ ఇష్యూ అయింది, కేసు బుక్ అయింది. కేసు బుక్ అయింది కాబట్టి ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పచ్చు. కానీ అతని వైపు నుంచి అలాంటి వీడియోలు ఏమీ రాలేదు ఇంకా. ఇప్పుడు చాలామంది బట్ట కాల్చి మీద వేయటం అనే కార్యక్రమం లాగా మాట్లాడేస్తున్నారు. మాట్లాడేటప్పుడు మీ దగ్గర ఏదో ఒక సాక్ష్యమైనా ఉండాలి, లేదు నాకు ఇది జరిగినటువంటి యాక్టివిటీని చూసినప్పుడు నాకు ఇలాంటి అభిప్రాయం కలిగింది అనైనా చెప్పాలి. కానీ ఎంతో కొంత ఆధారం చూపించి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది కదండి. డెఫినెట్గా అంటే ఇదిగో ఈ యాక్టివిటీ జరిగింది, దాని మీద నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పచ్చు. అలా కాకుండా మీరు స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పేర్లు కూడా మెన్షన్ చేశారు కాబట్టి, పేర్లు మెన్షన్ చేశాడు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి నీకు దొరికినటువంటి ఆధారాలు ఏంటనేది చెప్పాలి అనివార్యంగా. అది కోర్టులో కేసు వేసినప్పుడు కూడా ఇవన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా ఎలా మాట్లాడేస్తారు మీరు అనేది ఒక ప్రశ్న. దాని ఆధారంతో ఇప్పుడు ఆయన్ని తీసుకొస్తారు ఎక్కడున్నా. ఆయన వేరే దేశాల్లో ఉన్నాడు,
అక్కడి నుంచి కూడా ట్రాన్సిట్ వీసా వేసి కొంతమందేమో పట్టుకొస్తారు. అతను ఫేమ్ కోసమే అంటే ఇంకా ఇంకా ఫేమ్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇంకా నలుగురిలో మాట్లాడాలి, లేకపోతే నలుగురిలో తన గురించి మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేశాడు అని మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక పద్ధతిలో జనాల్లో పాపులర్ అవటం కోసం ఏది పడితే అది మాట్లాడటం అనేది అతనొక్కడే కాదు, చాలా మంది చేస్తున్నారు. అలా అని అందులో ప్రభుత్వ అధికారులని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఒక చర్చ వచ్చింది. వస్తే అతను వ్యవహార శైలి ఏమిటి అనే దాని మీద మాట్లాడకుండా చాలా దూకుడుగా వెళ్ళిపోయి ఆయన మీద పోక్సో యాక్ట్ పెట్టేస్తున్నారు దాకా మాట్లాడేశారు. కీరవాణి గురించి ఒక సింగర్ ఆయన మీద చేసినటువంటి ఆరోపణల్లో ఆ రకమైన ప్రస్తావన ఎక్కడ ఆ అమ్మాయి మాట్లాడలేదు. కానీ బిట్వీన్ ది లైన్స్ వెళ్ళిపోయి వీళ్ళు వ్యాఖ్యానాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయికి కీరవాణికి మధ్య గొడవ అది. కానీ వాళ్ళిద్దరికీ సంబంధం లేకుండా బిట్వీన్ ది లైన్స్ ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లోని అంతరార్థం అనే పేరుతో వీళ్ళే ఒక అనాలిసిస్ చేసేసి ఒక బజ్ క్రియేట్ చేసి అతనికి ఈ నిజమే ఈ రకమైనటువంటి యాక్టివిటీ ఉందని నిర్ధారించేసి ఆ అమ్మాయి చెప్పని మాటలు, ఆ అమ్మాయి చేయని ఆరోపణలు వీళ్ళు చేసేసి ఆయన నడవడిక ఇలాగే ఉంటుంది, ఆయన మీద పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ అయ్యే అవకాశం ఉంది దాకా మాట్లాడేశారు. ఇదంతా పాపులారిటీ, పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కోసమే. అంటే జనాలు అట్రాక్ట్ అవుతారు వెంటనే. ఏంటి నిజమేనా ఒకసారి విందామని అనుకుంటారు, అక్కడికి వస్తారు. అంటే ఈ వ్యూస్ ద్వారా ఏదో చేయాలనేది ఒక రకంగా థంబ్నెయిల్ టెర్రరిజం అనేది ఒకటి నడుస్తోంది ప్రస్తుతం మార్కెట్లో. అంటే కంటెంట్ అది ఉంటుందా లేదా లోపల అనే దానికంటే కూడా ఒక థంబ్నెయిల్ ద్వారా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం అనే ప్రోగ్రామ్. అంటే ఆ న్యూస్ కన్జ్యూమ్ అవుతుంది. ఈ న్యూస్ కన్జ్యూమబుల్గా మార్చటం కోసం వీళ్ళు విచిత్రమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి జనంలోకి వదులుతున్నారు. దీని వలన చాలా సఫర్ అవుతున్నారు, చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఒక ఇమేజ్ ఉంటుంది మార్కెట్లో, ఆ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది ఎలా రిస్టోర్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు థంబ్నెయిల్ జర్నలిజం నడుస్తోంది. అది థంబ్నెయిల్ జర్నలిజంగా మొదలై ఇప్పుడు ఎక్స్ట్రీమిజంగా మారిపోయింది అది. మరి ఇప్పుడు అన్వేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే దాకా వెళ్ళిన పరిస్థితుల్లో మరి అతని వైపు నుంచి ఇంకా ఎటువంటి వీడియో రిలీజ్ కాకపోవడం వెనుక ఉండే ఆంతర్యం ఏంటంటారు? ఆధారాలు ఉంటే మాట్లాడి ఉండేవాడు. ఇప్పుడు ఆధారాలు ఉండుంటే కనీసం తన ఆర్గ్యుమెంట్ అయినా చెప్పాలి. ఆర్గ్యుమెంట్ కూడా చెప్పట్లేదు అతను. ఆగాడు అంటేనే ఎక్కడో మిస్టేక్ జరిగింది అనేది ఇప్పుడు అర్థమవుతోంది అతనికి. కాబట్టి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావటమా లేదు సరెండర్ అవటమా? సరెండర్ అయిపోవడం గౌరవప్రదంగా ఉంటుంది. కోర్టుకు వెళ్ళి నేరుగా కోర్టుకు వెళ్ళి సరెండర్ అయిపోతే ఒక పద్ధతి, అప్పుడు కోర్టు వింటుంది. అలా కాకుండా అరెస్ట్ అయితే పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వాళ్ళ పద్ధతిలో ఉంటుంది. అందుకని ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి అతను ఏదో చిన్న బ్రీతింగ్ స్పేస్ తీసుకుంటున్నాడు. చూడాలి. అరెస్ట్ చేయటం అయితే వీళ్ళకి పెద్ద కష్టమేం కాదు.